హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన 2 రకాల నైవేద్యాలు సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేద్దాం రండి. ఒకటైతే మేదువడ, ఇంకొకటి వచ్చేటప్పటికి కట్టె పొంగలి. చాలా సింపుల్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ 2 నైవేద్యాలు ఎంచక్క మార్నింగే ప్రిపేర్ చేస్తే అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు, అలాగే మనకి టిఫిన్ సెక్షన్లో కూడా హ్యాపీగా ఇవి యూజ్ అవుతాయి. ఇంకా దీనికి తోడు నేను చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మొదటి నైవేద్యం కట్టె పొంగలి, వెన్ పొంగల్ అంటారు కదండి. దాన్ని తయారు చేయడానికి 1 టీ గ్లాస్ వరకు ముడి బియ్యాన్ని ఒక కుక్కర్లో వేసేసేయండి. అలాగే ఇంకొక టీ గ్లాసు పెసరపప్పుని అదే కుక్కర్లోకి వేసేసి ముందు నార్మల్ వాటర్ వేసేసి శుభ్రంగా కడిగేసేయండి. మీకు పొట్టు పెసలు ఇష్టమైతే పొట్టు పెసలు కూడా వేసుకోవచ్చు. ఇంకా వాటర్ వచ్చేటప్పటికి అదే గ్లాస్తో 7 గ్లాసుల వరకు వేశాను. పొట్టు పెసలు వేశారంటే దీన్ని కాస్త ఎక్కువసేపు నానబెట్టుకోండి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేయటం వల్ల చక్కగా ఇది టేస్టీగా ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా కుక్కర్ని లాక్ చేసేసి విజిల్ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. విజిల్ అనేది పూర్తిగా వదిలిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా స్మాష్ అవుట్ చేసుకోండి. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ లూజ్గా కావాలి అనిపిస్తే కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని అయినా ఇది ఎనుపుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం ఒక బాండీలో ఒక 2 గరిటెళ్ళ వరకు నెయ్యిని వేయండి. నెయ్యి వేస్తేనే ఈ కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యంగా అమోఘంగా ఉంటుందండి, అలాగే చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. టేబుల్ స్పూను పచ్చిమిర్చి తురుము, టేబుల్ స్పూను అల్లం తురుము వేసి అవి కొంచెం వేగినాక ఒక 12 జీడిపప్పు వేసి అవి కూడా వేగినాక టేబుల్ స్పూన్ మిరియాలు వేసి కొంచెం అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక 5-6, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా దీనిలో వేసేసేయండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని లాస్ట్గా కరివేపాకు వేసుకొని పోపు అనేది బాగా వేపుకోండి. ఇంకా లాస్ట్లో పొయ్యి కట్టేసేసి దీనిలో ఒక 1/4 టేబుల్ స్పూన్లో సగం ఇంగువ వేసి చక్కగా దీన్ని కలిపేసేసి రెడీ చేసుకున్న కట్టె పొంగల్లో ఈ నేతి పోపుని వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కట్టె పొంగల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక నైవేద్యం వచ్చేటప్పటికి మేదువడ. దీనికోసం 1 గ్లాస్ వరకు పొట్టు మినపగుళ్ళని వేసేసుకోండి. అలాగే సేమ్ క్వాంటిటీలో ఇంకొక గ్లాసు మామూలు మినపగుళ్ళను కూడా వేసేసేయండి. ఇలా ఎందుకు వేసానంటే మనం అచ్చంగా పొట్టు మినపగుళ్ళని వేసామంటే అవి శుభ్రం చేసుకోవడం కొంచెం కష్టమైపోతుంది. ఇలా సగం అవి సగం ఇవి వేసేసుకుంటే పొట్టు అనేది పెద్దగా కడగాల్సిన అవసరం లేదు, అలాగే వడ కూడా చాలా స్మూత్గా వస్తుంది. వీటినైతే నేను నిన్న రాత్రే నీళ్లు వేసి నానబెట్టానండి. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి వాటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మినపగుళ్ళని మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు కూడా మిరియాలని వేయండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి దీన్ని మిక్సీ పట్టుకోవడానికి ఒక చిన్న టిప్ని వాడతానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కూల్ వాటర్ లేకపోతే ఐస్ క్యూబ్స్నైనా వేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే ఈ కూల్ వాటర్ని మిక్సీ జార్లో వేసేసి ఈ వడ బ్యాటర్ అనేది చాలా ఫైన్గా అయ్యే వరకు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి, ఇలా కన్సిస్టెన్సీ రావాలి. అలాగే ఇది కరెక్ట్గా ఉందా అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళని వేసేసి ఈ వడ బ్యాటర్ని కొంచెంగా వేస్తే వడ బ్యాటర్ అనేది చక్కగా పైకి తేలుతుంది. అలా తేలిందంటే ఈ వడపిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇంకా ఇప్పుడు చట్నీ తయారీ కోసం
ఒక 6-7 పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. అలాగే నేను ఈ చట్నీ పుట్నాల పప్పుతో తయారు చేస్తున్నాను కాబట్టి ఒక 100 గ్రాముల వరకు పుట్నాల పప్పుని దీనిలో వేసేసేయండి. 1 కప్పు వేస్తే సరిపోతుంది. అలాగే సేమ్ క్వాంటిటీతో పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని కూడా వేసేసి దీనిలో నీళ్ళని వేసేసి దీన్నంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. చట్నీ మీరు తినే కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ వేసి సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. మేమైతే కొంచెం పలుచగా తింటాము కాబట్టి ఇలా చేశాను. పోపు కోసం ఒక బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసి అవన్నీ వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలు, ఎండుమిర్చి విరిచినవి 2 వేసేసి పోపంతా బాగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఇంగువని 1 పించ్ వరకు దీంట్లో వేస్తే ఆ వేడికే ఇంగువ అనేది చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి రెడీ అయిన పచ్చళ్ళలో ఈ పోపుని వేసేసేయండి. పోపు వేసేసిన తర్వాత గెరిటతో పచ్చళ్ళలో పోపు కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వడని రెడీ చేసుకోవడానికి ఒక బాదాం ఆకుని తీసుకొని దాని మీద నీళ్ళని రాసేసి వడపిండిని కొంచెంగా తీసుకోండి. ఒక ముద్దని చక్కగా ఈ ఆకు మీద పెట్టిన తర్వాత మరీ గారెపిండిలాగా ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసి కొంచెం మందంగానే ఉంచేసి మధ్యలో హోల్ పెట్టి కాగుతున్న నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలని వేయండి. ఈ వడలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి. చక్కగా మనకి హోటల్లో వడ దొరుకుతుంది కదా మందంగా, అలాగే తయారు చేసుకొని చిన్న చిన్నగా వేసుకోండి. ఇంకా ఈ వడలకి నేనైతే ఇక్కడ బాదాం ఆకుని వాడాను. మీరు అరిటాకైనా నూనె కవర్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వడని 2 వైపులా తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకా ఇలా రెడీ అయిన మేదు వడల్ని చక్కగా ఇట్లాగా ఆకులో పరిచేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడమే. మీరు కూడా ఈ వడల్ని ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. వీటిని మీకు విరిచి చూపిస్తాను. లోపల భలే స్మూత్గా ఉంటాయండి, పైనుంచి మాత్రం చాలా క్రంచీగా ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో ఈ 2 రకాల నైవేద్యాల్ని మీరు కూడా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి దయకి పాత్రులవ్వండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి.